మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాదు జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల్ ఏరియాలో 150 కోట్లకు మోసం చేసిన ఒక ఇద్దరు వాళ్ళు ఏంటంటే దాదాపుగా 1530 మంది దగ్గర డబ్బులు దండుకొని పరారులో ఉన్నారు. అందులో ఒకరు స్వాతి 30 సంవత్సరాలు, ఇంకొకరు బాలాజీ 35 సంవత్సరాలు. వీళ్ళు గతంలో కూడా ఎల్బీ నగర్, అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ పెంగిన్ సర్వీసెస్ సెక్యూరిటీ లిమిటెడ్ అని చెప్పేసి వీళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేయడము, అంటే 1,00,000 కడితే 16 నెలల్లో డబుల్ చేసి ఇస్తాం, అంటే 1,00,000కు ఇంకొక 1,00,000 కల్పిస్తాం అని చెప్పేసి వీళ్ళు చెప్పి ఒక్కొక్కరిని నమ్మించి దాదాపుగా 1,500 పైగా వీళ్ళు బాధితులను వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళు మినిమం ఏంటంటే 20,000 నుంచి కూడా దాదాపుగా 10 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇందులో. ఒకసారి ఆలోచించండి, బేసిక్గా 20,000 నుంచి పెట్టుబడి పెట్టించుకొని, అంటే కొంతమందిని నమ్మబలికించారు వీళ్ళు. అంటే ఎలా అంటే 20,000 ఇచ్చిన వాళ్ళకి వెంటనే కొంత టైం పరిధి పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వాటికి వడ్డీలు చెల్లించడము, అలాగే 1,00,000 పెట్టిన వాళ్ళకి ఇంకొక 1,00,000 రిటర్న్స్ ఇవ్వడం. దీని ద్వారా ఏంటంటే బాధితులు నమ్మారనమాట వీళ్ళని బాలాజీ, స్వాతిని నమ్మడం వల్ల వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు 100లలో చేర్పించడం జరిగింది. వాళ్ళ ప్రాంతాల్లో, కాలనీల్లో, అలాగే వాళ్ళ బంధువులను కూడా డబ్బులు చేర్పించారు. ఒకసారిగా మనం పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ చింతల్ పరిధిలో సూర్యనగర్లో ఉన్న ఈ రిడ్జ్ టవర్స్ అనే కాంప్లెక్స్ లో ఈ పెంగిన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ఒక సంస్థ అనేది ఉందన్నమాట. ఈ నిర్వాహకుడు ఎవరంటే బాలాజీ, మెయిన్ క్యాండిడేట్ బాలాజీ, అతని స్నేహితురాలు స్వాతి. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉంది. అయితే 1,00,000 డిపాజిట్ చేస్తే 16 నెలల్లో 2 ఇస్తామని చెప్పేసి నమ్మించి ప్రజల వద్ద డబ్బు అనేది అధికంగా మోసం చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్కరి దగ్గర మినిమం 50 లక్షలు, 20,000 బేసిక్ అనమాట, 50 లక్షలు హైయెస్ట్ అమౌంట్ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి మించి 10 కోట్లు కూడా డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే దీంతో వడ్డీ అధికంగా వీళ్ళు రిటర్న్స్ ఇస్తూ ఉన్నారు కొన్ని నెలల వరకు. అంటే లాస్ట్ ఇయర్ 2024 మే నెలలో వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది పెంగిన్ సర్వీస్ వాళ్ళది. ఒక్కొక్కరి నుంచి 1,500 బాధితులను వీళ్ళు మోసం చేయడం జరిగింది. అయితే వీళ్ళు గత 2-3 నెలల నుంచి డబ్బులు రిటర్న్ రాకపోవడం, ఎక్కువ మొత్తంలో చెల్లించిన వాళ్ళు వీళ్ళ మీద ఒత్తిడి పెంచడం, ఆఫీస్ చుట్టూ తిరగడం, ఫోన్లు చేయడం, ఇలా వీళ్ళకి ప్రెజర్ పెంచడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే, మేము ఎలాగైనా సరే వీళ్ళకి డబ్బులు చెల్లించలేము అనుకున్నారేమో తెలియదు, ఈ బాలాజీ అనే యువకుడు ముందుగా గ్రహించి తప్పించుకున్నాడు. అయితే స్వాతి మాత్రం దొరకడం జరిగింది. ఈ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాతి ఉండి ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం ఎలా ఉందంటే, నా దగ్గర ₹1 కూడా లేదు, నా స్నేహితుడు ఎవరైతే ఉన్నారో నేను కూడా తనని నమ్మి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బాలాజీ మాత్రం పూర్తి స్థాయిలో ₹1 నుంచి దాదాపు ఒక 150 కోట్ల వరకు కూడా తన దగ్గర ఉంచుకున్నాడు. అయితే తను పారిపోయాడు, నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఈ స్వాతి అనేది విచారణలో పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన బాధితులు కూడా ఈ పెంగిన్ సర్వీసెస్ దగ్గరికి 2 నెలల నుంచి తిరుగుతున్నారు. నిన్న అంటే 30వ తారీఖు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోగా వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బాలాజీ పరారులో ఉండడం తెలిసింది. స్వాతిని మాత్రం వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ విచారణలో మాత్రం తన దగ్గర ₹1 కూడా తన దగ్గర లేదని చెప్పేసి తను చెప్పడం జరిగింది అనమాట. బాధితులు అయితే ఈ రోజు ఇక్కడికి వచ్చారు, ఈ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చారు, వాళ్ళ బాధలను కూడా వెళ్ళబుచ్చుకున్నారు. అయితే ఇలా జరగడం అనేది పరిపాటిగా జరుగుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి వేరు సంస్థలలో అమౌంట్ అంటే అధిక వడ్డీకి ఆశపడడం. ప్రతి సామాన్యునికి ఏముంటుంది అంటే, రూపాయికి ఇంకొక రూపాయి వస్తుందంటే గుడ్డిగా నమ్మేస్తారు, పెట్టుబడి పెడుతూ ఉంటారు. అంటే ఇది ఎలా అంటే ఈజీ మనీ అనమాట. చాలా తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించడం, దీనికి కనెక్ట్ అవుతూ ఉంటారు. మా కుటుంబాలు చాలా షార్ట్ పీరియడ్లోనే ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయని చెప్పేసి ఒక గుడ్డి నమ్మకంతో ముందుకు పోయి లక్షలలో, కోట్లలో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఇతను మహారాష్ట్రకు పారిపోయినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. స్వాతి అయితే పోలీస్ కస్టడీలోనే ఉంది. బాధితులు కూడా మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. కోరినప్పటికీ ఈ విచారణ అనేది ఎంత త్వరగా ముగిస్తే మేము అంత త్వరగా మేము ఉంటాం, లేకపోతే మా ప్రాణాలను కూడా మేము కోల్పోతాం, మా కుటుంబాలు రోడ్డు పాలవుతాయి అని చెప్పేసి అయితే బాధితులు చెప్పుకోవడం జరుగుతుంది. అన్న, మీ పేరన్నా? నా పేరు శివ. శివన్న, మీరు ఎట్లా అన్న ఫస్ట్ వీళ్ళని ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే అప్రోచ్ అవడం అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ లో ఒక 10 మంది దాకా పెట్టారు, మా మేషన్ నుండి 10 మంది పెట్టారు. వాళ్ళకి ఆల్రెడీ అమౌంట్ వస్తున్నాయి కాబట్టి మంత్లీ మాతో తిరుగుతారు, మాకు మొత్తం చెప్తారు కాబట్టి ఇట్లా అమౌంట్ వస్తున్నాయని మేమే అప్పుడు గుడ్డి నమ్మలేము. స్టార్టింగ్ ఒక 4 లక్షలు వేసాను. 4 లక్షలు నాకు కొంచెం ఒక 10 మంది క్లియర్ అయింది. నేను అత్యాశకి వెళ్ళి సార్ వస్తున్నాయి కదా, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ మనకు దొరుకుతుంది అని ఒక 20 లక్షలు లోన్ చేసి మనం వేసేసినాము. 4 మంత్ దాకా అమౌంట్ ఇచ్చారు. 5th మంత్ నుండి మనం అమౌంట్ ఇవ్వట్లేదు. అంటే మార్చి పేమెంట్ ఆపేశారు. ఇది మే మంత్ రావాలి, ఏప్రిల్ రావాలి, మే రావాలి.
30 రావాలి. ఏమైనా పేమెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళు రాగానే మీకు అప్పు చెప్తాను, రాగానే క్లియర్ చేస్తాం, బల్క్ అమౌంట్ క్లియర్ చేస్తాం, సరేలే ఇస్తలే మరి ఎటు పోతలే అని వీళ్ళ సొంత ఇల్లు మాకు నమ్మిపించారు. వాళ్ళు ఇల్లు చూపించారు, వాళ్ళు జాగ్రత్తగా చూపించారు. బోయింపల్లి ప్రెసెంట్ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు పెబుల్ టౌన్ అని, అది ఓపెన్ చేసి మళ్ళీ ఎల్బీ నగర్లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. సరే మొత్తం లోకల్ ఇటు పారిపోయే ఛాన్స్ లేదని మేము అలా గుట్టి నమ్మి వేసేసాము. 20 లక్షలు వేసాము. మా మిత్రుడు భూమి జాగా మీద 40 లక్షలు వేశాడు. ఇప్పుడు మీరు 20 lakhs లోన్ తీసుకొచ్చి పెట్టినామన్నారు కదా, మీరు మధ్యలో మాకు కొంత అమౌంట్ కూడా ఇచ్చారన్నారు. ఎంత ఇచ్చారు మీకు అసలు? దగ్గర మాకు ఒక 4 లక్షలు ఇచ్చారు అంతే. అంటే ఎన్ని మంత్స్ టైం పీరియడ్ తీసుకున్నారు ఈ 4 లక్షలు? 4 లక్షలకు వాడు స్టార్టింగ్ కంటిన్యూ ఇచ్చాడు. తర్వాత వాడు ఒక పెద్ద అంటే వాళ్ళు ఎట్లా అంటే ఒక పెద్ద అవకాశం కోసం వెయిట్ చేశారు. ఒక బల్క్ అమౌంట్ రాగానే వాళ్ళకు ఎస్కేప్ ప్లానింగ్ ఉన్నారు. అది మాకు తెలియదు ఎస్కేప్ ప్లానింగ్ అని. మరి రీసెంట్ ఒక అతను December 10 కోట్లు పెట్టాడంట. అతను పేరు ఉండే 10 crores పెట్టాడంట. ఆ 10 crores స్టార్టింగ్ వాళ్ళు ఇంకా 40-50 కోట్లు వాళ్ళ ఉన్నాయి జమ చేసి, ఆ 2 వేసి బాగా పరారు అయిపోయాడు. వాడు పరారు అయిపోయి గత 2 weeks పరారు అయిపోయాడు. May 1st week లో పరారు అయిపోయాడు. మాకు చాటింగ్ లో ఫోన్ లో రెస్పాన్స్ అవుతుండు, డౌట్ రాకుండా. May 1st కి May 20 చార్జ్ చేసిన అన్న 30 క్లియర్ చేస్తాను, ఎందుకు టెన్షన్ తీసుకుంటా అన్నాడు. సరే ఉన్నాడు కదా, మొన్న డేట్ పోలేడు కదా, ఎందుకు లేదు అని మేము ఉండిపోయాం. మేము 30కి డేట్ ఇచ్చాడు కదా, మా లేక దగ్గర కొన్ని 100 మంది డేట్ ఇచ్చాడు. ఆఫీస్కి వచ్చేలోపు 200 మంది కూర్చున్నాం మా ముందే. ఒకటే డేట్ అందరికి ఇచ్చాడు. 30 తారీఖు. మేము 30 తారీఖు ఇస్తామని అంత డేట్ ఇచ్చాడు. మాకు ముందు 200 మంది కూర్చున్నారు ఆడ. కూర్చున్న లోపు పోయి చూసేలోపు 10 గంటలకు వెళ్ళిపోయాను ఆఫీస్. మార్నింగ్ 10 గంటలకి వాళ్ళు 200 మందిలో నేను డౌట్ కొట్టేసింది, ఏదో తేడా ఉంది అంటే. ఆమె గట్టి ఆడితే ఆమె ఒకటే అంటుంది, స్వాతి నా తెలియదు, బాలాజీ వెళ్ళిపోయాదని అంటుంది. బాలాజీ పోయాడు కానీ లోకల్ ఉన్నాడు, ఎటో తిరుగుతూ ఆమె మొత్తం తెలుసు ఆమెకి. అని బ్యాంక్ డీటెయిల్స్, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎంత అమౌంట్ బ్యాంక్ లో మొత్తం నాకు A to Z తెలుసు. ఆమె మన సిఎస్ఆర్ కొన్ని గట్టిగా దర్యాప్తు చేస్తే ఆమె మొత్తం బయటకు చెప్తుంది. అది కంపల్సరీ తెలుసు, గ్యారెంటీ ఉంది. బాలాజీ ఎటు పారిపోలే లోకల్ ఉన్నాడు. ఇప్పుడు ఈ బాలాజీకి స్వాతికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? ఒక ఎంప్లాయ్ మాత్రమేనా? రిలేషన్షిప్ పార్ట్నర్స్ యాక్చువల్లీ. వీడు బాలాజీ కూడా ఆఫీస్ లో వస్తాడు, అతను కూర్చొని వెళ్ళిపోతాడు. మొత్తం ఆఫీస్ మార్నింగ్ నుంచి ఇండియన్ నడిపించి స్వాతి పేమెంట్ ప్రతి అమౌంట్ స్వాతితోనే ట్రాన్సాక్షన్ అవుతుంటది. ఆమె బాలాజీ పార్ట్నర్ ఆమె. ఇప్పుడు స్వాతిని అడిగితే పోలీసు వాళ్ళ విచారణలో ఏం చెప్తుందన్న ఆమె? స్వాతి అంటే ఇప్పుడు ఆమె ప్లేట్ ఫిరాయించి నేను 12,000కి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా అది అని చెప్తుంది. అంటే సిఎస్ఆర్ కోపమయ్యాడు. 12,000కి నేను కోర్టులో ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, నువ్వు ఓన్లీ చూతే బనాల్సినావు, ఫస్ట్ మేము కస్టడీ తీసుకోపోయినా సిఎస్ఆర్ గర్వం అయిపోయి ఆమె ఫస్ట్ కస్టడీ తీసుకెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మీకేమనిపించింది? ఇప్పుడు నాకు సంబంధం లేదు, నేను ఒక ఎంప్లాయీ, ఒక నేను జీతంగా పనిచేస్తున్న 12,000 అని అన్నాను కదా, మీకేమనిపించింది ఆమె చెప్పింది? 12,000కి ఇది కోట్ల ట్రాన్సాక్షన్ ఓల్ చేయరు. ఇది లక్షల కోట్ల, ఇది 50, 60, 70 కోట్లకి ఓల్ ఇంత రిస్క్ చేసుకో 12,000కి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ జీతానికి నా నెలకు 2 లక్షల జీతం ఇస్తాను, నేను రిస్క్ చేసుకోను. ఆమె 12,000 చేస్తా అంటే నమ్మడానికి ఎంత వరకు కరెక్ట్ అనిపిస్తుంది నాకు అర్థమవుతలేదు. కానీ ఆమెకు మాత్రం A to Z అన్ని తెలుసు. ఒకసారి కరెక్ట్ గా పట్టుకొని ఒక 2 దెబ్బలు పట్టాయనుకోండి మొత్తం బయట కక్కుతుంది. ఆడ ఎక్కడ మొత్తం తెలుసు అనే అమౌంట్ ఎక్కడ మొత్తం దాపెట్టి మొత్తం బాగా తెలుసు. ఇప్పుడు మీ నుంచి ఎంతమందిని మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయించారన్న మీరు? అంటే నేను మా ఫ్రెండ్ తో జాయిన్ అయినా, మా ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేయమని జాయిన్ అయినా. దాదాపు మేడ్చల్ నుండి ఒక 40 మంది జాయిన్ అయినా మేడం. మేడ్చల్ నుండి మీ తరపున మేడ్చల్ నుంచి 40 మంది అంటే మీ 40 మంది తరపున ఎంత బడ్జెట్ కావచ్చు మొత్తం? మా 40 దగ్గర దాదాపు ఒక 12 కోట్లు కావచ్చు. 12 crores 12 కోట్లు ఉన్నాయి మేడ్చల్ నుండి. వీడి ఎగ్జాంపుల్ 45 లక్షలు, వాడు అనుకోవాలి మా ఫ్రెండ్ గారు 40 లక్షలు, నేను 20 లక్షలు, మా ముగ్గురే ₹1 అయిపోయింది. వాళ్ళకు 40 మంది ఉన్నారు బాధితులు. మీరు చెప్పండి అన్న, మీరు ఎంత అమౌంట్ పే చేశారు అసలు వీళ్ళకి ఇన్వెస్ట్? స్టార్టింగ్ లో నా పేరు పరమేశ్వర్ అండి, మేడ్చల్. స్టార్టింగ్ లో 1 lakh వేసినాం. మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండే, స్కూల్ ఫ్రెండ్. అతను వేసిన అని చెప్పి మనం కూడా వేసినాం. మనకి జాబ్ బంద్ చేసిన తర్వాత ఇక ఇవన్నీ అట్లా స్టార్టింగ్ లో అంటే మీరు 1 lakh వేసినాం. ఒక 10 months ఇచ్చినారు. దాని తర్వాత ఆశకి పోయి మళ్ళీ ఇంకో 2 lakhs వేసినాము. ఇక 2 lakhs వేసినాము. ఈ స్వాతి కూడా పార్ట్నరే మాకు. స్వాతి అప్రోచ్ చేసిన ఏమన్నా ఇన్వెస్టర్స్ ఉంటే తెండి అని చెప్పి అంటుండే. మళ్ళీ మీకు ఇస్తాం కదా, మార్కెట్ మంచిగా ఉంది, తెండి పైసలు తెండి అని చెప్పి అన్నాం. అట్లా మా రిలేటివ్స్ వేస్తాం. మీరు ఏం చేస్తారంటే ఇట్లా పలా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అక్క మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము, అది మనకి డబల్ అమౌంట్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇస్తున్నారు, పెడుతున్నాము. నమ్మొచ్చా అంటే ఎంతవరకు నమ్మదో తెలియదు. మన ఫ్రెండ్ పెట్టిపించిండు. నేను ఇక మా ఫ్యామిలీ మెంబర్స్, నేను బయట కూడా ఏం పెట్టిపోయలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్ ని కొంతమంది అటు ఒక ₹1 దాకా పెట్టిపించినాం. అందులో నా సొంత అమౌంట్ మొన్న రీసెంట్ గా November లో ల్యాండ్ అమ్మి ఇక వస్తున్నాయి కదా డబ్బుల నుంచి, అప్పటి నుంచి వస్తున్నాయి కదా, ఒక 1 year నుంచి వస్తున్నాయి కదా అని చెప్పి 45 lakhs ఇన్వెస్ట్ చేసిన. 4 months ఇచ్చారు అంతే వాళ్ళు పేమెంట్. లాస్ట్ March నుంచి పేమెంట్ ఇస్తున్నారు. ఈ స్వాతి మెయిన్ సూత్రధారి, పాత్రధారి. ఇలాంటి షాప్స్
చిన్న చిన్న ఇప్పుడు మనకు వాళ్ళు ఏమని నమ్మకం ఇచ్చారంటే ఇది మా సొంత ఇల్లు, ఇక్కడ పెబిల్స్ ఓపెన్ చేసినాం, మేమేటు పారిపోతలేము, ఇక్కడ గండి మైసమ్మ కాడ ఫ్లాట్ కొన్నాం, మళ్ళా ఆడ ఇది ఇంకో దగ్గర దూలపల్లి కాడ ఫ్లాట్ కొన్నాం, ఇక్కడ మేడ్చల్లో ఫ్లాట్లు ఉన్నాయి, అక్కడ శ్రీశైలం సైడ్ పోతుంటే కూడా మా కాడ కూడా ఫ్లాట్లు ఉన్నాయి, ఆడ తోలుకు పెట్టి మరీ ఇవన్నీ మీరు ప్రాపర్టీస్ చూసారా? మీరు స్వయంగా వెళ్ళి చూసినాం కానీ మాకు డాక్యుమెంట్స్ ఏం చూపెట్టలేదు ఆమె. ఓన్లీ ఇక్కడ మాది ఇది మాది ఇది మాది అని చూపించారు అంతే. ఇంకా మాకు ఫ్లాట్ కొన్ని పోతేప్పుడు మమ్మల్ని తోలుకోపోయింది కూడా మస్తు, ఎందుకంటే మీరు పెద్ద ఇన్వెస్టర్స్ అని చెప్పి అట్లా నమ్మించి పోయినారు కానీ మాకు అవేం చూపెట్టలేదు మనకి. పోనీ అవన్నీ అమ్మి మాకు ఇవ్వండి అంటే అవన్నీ అది రీసెంట్ నిన్న చెప్తుంది. మన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కాలు పట్టుకో కూడా బతలానన్న వాళ్ళకి కాలు పట్టుకున్నారు. స్వాతికాలు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎవరెవరు ఉంటారు? వాళ్ళ అన్న వాళ్ళతో ఉంటుంది, వాళ్ళ వదినే వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళు అందరితో ఉంటది. మాట్లాడినాం, గంట సేపు మాట్లాడినాం. ఇవ్వండి స్వాతి, మా అమ్మ వాళ్ళు అడుగుతున్నారు పైసలు ఇవ్వండి, ఏం చేయాలి 45 lakhs అవి 4 months వేసారు. అట్లీస్ట్ నా పైసలు నాకు ఇచ్చినా గానీ వేరే వాళ్ళు ఇప్పుడు నన్ను నమ్మి పెట్టిన వాళ్ళ పరిస్థితి కూడా దారుణం. వాళ్ళకి నేను ఫేస్ చేసుకోలేను మొత్తం జీతాంతం, నీ వల్ల మేము వచ్చినామని చెప్పి అని. అట్లా నీ ద్వారా కట్టిన వాళ్ళు చుట్టాలా లేకపోతే ఫ్రెండ్స్? ఎవరన్నా చుట్టాలు మా అక్క వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, అంత దగ్గర రిలేషన్స్ కాబట్టి నీతోటి ఏమంటారు ఇక వాళ్ళు ఏమంటారు, ఎప్పుడన్నా ఇక ఫ్యూచర్ లో ఏమంటారో తెలుస్తుంది. ఏమంటారు, తిడతారు. మీకు ఎప్పుడు క్లారిటీ ఎప్పుడు వచ్చిందన్న ఫైనల్ గా? అసలు 3 months నుంచి ఇస్తాం అని చెప్పి అని అన్నారు. బాలాజీ నాకు 22nd కూడా ఫోన్ చేసిండు, ఇస్తాం మెసేజ్. ఈ మంత్ 22nd కి ఫోన్ చేస్తున్నాడు, ఇట్లా కాదని చెప్పి ఆఫీస్ కి రాక 1 month అవుతుందంట. పోయినాము, రోజు తిరుగుతూనే ఉన్నాం, వారానికి ఒకసారి వస్తున్నాము. అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, వాళ్ళ అమ్మ అంటది నాకేం తెలియదు అంటది, వాళ్ళ తమ్ముడు నాకేం తెలియదు అని చెప్పంటది, వాళ్ళ వైఫ్ ని కాంటాక్ట్ అయినాం, ఏమన్నా చేసుకోరి అని చెప్పాను. మొన్న బాలాజీ అసలు యాక్చువల్గా తిరిగినాం, అట్లేం లేదు. బాలాజీ నన్ను కొడితే చంపితే పైసలు వస్తాయా, ఒక ఇన్వెస్టర్స్ ఉంటాం కదా, పోయినాం గట్టిగా మాట్లాడితే ఒక అతను చెప్పిందంట, అది వాయిస్ రికార్డ్ చూపెట్టి మాకే వినిపిస్తాడు. నాకు హరీష్ రావు తెలుసు అని చెప్పాడు. హరీష్ రావు తెలుసు అంటే హరీష్ రావు పైసలు ఇస్తాడా, నేనుగా ఇచ్చేది, అట్లా బెదిరించి కూడా మాట్లాడతారు మొత్తం. అంటే ఎవరైనా మనకు తెలిసిన పెద్దోళ్ళ పేర్లు చెప్పినా కూడా ఆయన వచ్చి ఇయ్యాడు కదా, నేనే కదా ఇవ్వాల్సింది, చంపేసుకోండి అని చెప్పి అంత తెగిస్తారు ఇల్లు. ఇక్కడ అసలు ఈయనది బాలాజీ అంటే ఆయన ఎక్కడన్నా అసలు ఆయన ఓన్ ప్లేస్? ఆయన ఓన్ ప్లేస్ తెలియదు అన్న, బీదర్ అని చెప్పి అని అంటారు వీళ్ళది అని, వీళ్ళు ఇక్కడనే పుట్టి వేరమని చెప్పి అంటారు. ఇక్కడ కాలనీ ఉంటది జీడిమెట్ల కాడ, వాళ్ళ రేకుల షెడ్, అది గవర్నమెంట్ ఇచ్చినది ల్యాండ్. అదే స్వాతి ఎక్కడ? స్వాతిది తెలియదు, మహారాష్ట్ర అని, ఇక్కడనే ఉంటామని చెప్పి తెలుసు. వాళ్ళ బ్రదర్స్ సురంలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు బాలాజీ ఏమో కర్ణాటక అంటున్నారు, ఏమేమో మహారాష్ట్ర స్వాతి అంటున్నారు కదా, వీళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారా వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు? వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి వచ్చు, మన ఇప్పుడు నాకు హిందీ ఎట్లా వచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ మీతోని అంటే ప్యూర్ తెలుగు మాట్లాడుతున్నారు? తెలుగు వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు వాళ్ళకి, హిందీ కూడా వచ్చు, అన్ని లాంగ్వేజ్ 4 to 5 లాంగ్వేజ్ వచ్చు వాళ్ళకి. ఓకే, వచ్చు వాళ్ళకి. అట్లేమి RBS గోల్డ్ ఇస్ చైన్ సిస్టమ్. ఇప్పుడు ఆఫీస్ పక్కదే ఉంటది, ఆఫీస్ పక్కనే కృతంగా పక్కకి ఒక పెద్దది RBS స్టాక్ మార్కెట్ నేర్పిస్తా అని చెప్పాడు. వీళ్ళు స్టాక్ మార్కెట్ చేయలేదు, ఏదో చిన్న కొద్దిగా చేసినారు, లంసమ్ అమౌంట్ తీసుకొని పరారాడు. ఇప్పుడు మీరు కంప్లైంట్ లో ఏమని మెన్షన్ చేశారన్న? అంటే మా అమౌంట్ మాకు వస్తే సరిపోతే ఆయన అన్నారా, లేకపోతే ఆయన అమౌంట్ ఇప్పించడంతో పాటు ఆయన శిక్షించాలని పెట్టారు? అంటే ఫస్ట్ అతను రాని ఆయన దొరకండి అని చెప్పి అని అన్నారు. వాళ్ళ పాస్పోర్ట్ ఇచ్చింది స్వాతి వానది, ఈమె లాస్ట్ ఇక్కడ మోసపోదు కదా, ఇంకెక్కడ కూడా పోవద్దు అసలు యాక్చువల్గా. అన్న మీ పేరన్నా? నా పేరు గాంధీ కుమార్ అన్న. మీరు ఎక్కడ ఉంటారు? మీరు అమీర్పేటలో ఉంటారు. మీరు అసలు ఈ పెంగ్విన్ సర్వీసెస్ అనేది ఎలా అప్రోచ్ అయ్యారన్న మీరు? అంటే మనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా అప్రోచ్ అయ్యాం. ఓకే, అంటే వాళ్ళు ఆల్రెడీ ఇందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. ఉండడం వల్ల ఒక 3 years నుంచి కూడా డే టు అలా రావడం జరిగింది. దాన్ని నేను నమ్మాల్సి వచ్చింది. ఇక వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు అమౌంట్? ఇక అది నేను చెప్పలేదు, ఎందుకంటే ఒక్కొక్కరు అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. నాకు తెలిసిన పర్సన్ కి అయితే 14 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు. 14 lakhs వరకు. మీరు ఎప్పుడు ఎంత కాలం అవుతుంది మీరు వీళ్ళని ఈ ఆఫీస్కి వెళ్ళి? జనవరి 2-3 months అంతే. ఇప్పుడు మే అంటే జనవరి అంటే ఆల్మోస్ట్ 5 months అవుతుంది. 5 months అవుతుంది. 2 months నుంచి మనిషి పత్తా లేడు, అందుబాటులో రావట్లేడు. అంటే ఇప్పుడు మీకు తెలిసిన పర్సన్ చెప్తే వచ్చామన్నారు కదా, మీరు ఆఫీస్కి వచ్చి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేశారా, లేకపోతే ఫోన్లో మాట్లాడి మాత్రం ఇన్వెస్ట్ చేశారా? చాలా వరకు ఏంటంటే ఆ పర్సన్ నమ్మడం జరిగి అట్లనే అని పెట్టాల్సి వచ్చింది. ఆఫీస్కి అనేది నేను అమౌంట్ పే చేసేటప్పుడు మాత్రమే వచ్చాను నేను. ఆ పర్సన్ కూడా అంత నమ్మకంగా లేడు, కానీ ఇక నేను
ఆల్రెడీ 5 years నుంచి బాగా నమ్మకంగా ఉన్నాడు, ఇంతమందిని నమ్మకంగా కడుతున్నాడు, ఇస్తున్నాడు అనే దాన్ని నమ్మాల్సి వచ్చిన. మీకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న ఇందులో కట్టిన వాళ్ళు అమౌంట్? నాకు సంబంధించి 2-3 ఉన్నారు. అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది. ఓకే. అట్లా 2 వాళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళ లింకులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చి చూసారు కదా, అక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా అనిపించింది? అంటే ఇది ఎత్తేసేటట్టు అనిపించింది, ఏమైనా డౌట్ నాకైతే ఫస్ట్ డౌట్ వచ్చింది. కాకపోతే ఆయన ట్రాక్ రికార్డు బాగుంది అనే దాని మీద కొంచెం నమ్మకం ఉండేది. ఓకే. అంటే ట్రాక్ రికార్డ్ బాగుందంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అమౌంట్ కడితే మళ్ళీ కొన్ని అమౌంట్ రిటర్న్ చేయడం వచ్చింది. నేను 3 years నుంచి అబ్జర్వేషన్ చేశాను. నేను 3 years నుంచి వేరే వాళ్ళు కట్టడం, వాళ్ళు రావడం చూశాను. నేను బాగుంది అని అట్లా అనుకునే నేను ఇవ్వాల్సి వచ్చింది. ఎంతమంది ఉండే నా స్టాఫ్ మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు? ఒక 6 members లేడీస్ ఉన్నారు. ఓన్లీ లేడీస్. వాళ్ళు మా అంటే ఒక ఇంటర్ చదివి ఉంటారు. వాళ్ళకి ఒక 10,000 అంతలోనే జీతం ఇచ్చి పెట్టుకున్నాడు. అది అట్మాస్ఫియర్ క్లియర్ గా అర్థమైంది అప్పుడే నాకు. నేను మొన్న వచ్చాను. ఆ ట్రాక్ రికార్డ్ నమ్మడం వల్ల నేను అమౌంట్ ఇచ్చేటప్పుడే మనిషిని కలిసినాను. మెయిన్ అది. అంత ముందు కలవలేదు, మాట్లాడలేదు, ఏం లేదు. మీరు ఎంత అమౌంట్ పెట్టారు? నేను 50,000 పెట్టాను. ఓకే. అంటే మీ తరపున ఇంకో నన్ను అందులో ఇన్వెస్ట్ చేయడం అలా ఏమైనా చేశారా మీరు? చేయలేదు. నేను రీసెంట్ గానే వచ్చాను. ఓకే. నేను పెట్టిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఇక దీని గురించి ఎవరితో డిస్కషన్ చేయలేదు, ఎవరికి ఏం చెప్పలేదు, ఎంకరేజ్ చేయలేదు, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ మీద మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందన్న? అంటే ఇప్పుడు బాధితులంతా పిఎస్ చుట్టూ తిరుగుతున్నారు కదా, అంటే పిఎస్ వరకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? నేను ఇచ్చిన అమౌంట్ ఫస్ట్ మంత్ రావాల్సిన అమౌంట్ నుంచే నాకు డౌట్. ఎందుకంటే రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని మాటలు చెప్పడంతోనే నాకు అర్థమైపోయింది. ఏంటంటే షేర్ మార్కెట్లో మొత్తం పడిపోయింది. ట్రంప్ రావడము, ఆయన తీసుకున్న డిసిషన్ వల్ల షేర్ మార్కెట్ అంతా పడిపోయింది. దేశం మొత్తం అలానే ఉంది అని కొన్ని మాటల వల్ల అది డిలే అవుతూ రావడము అట్లా జరిగినాయి. ఇప్పుడు మీరు 50 కట్టారు కదన్నా, మీకు ఎంత అమౌంట్ మళ్ళీ ఎన్ని నెలల్లో మీకు డబుల్ అవుతుంది అని చెప్పారు? 20 months. 20 months మినిమం టైమింగ్ పీరియడ్. 20 months యాక్చువల్ ఏంటంటే 5 rupees లాగా ఇంట్రెస్ట్ పడినట్టుగా మనకి. ఆయన హిసాబ్తో ఏంటంటే 10% ఇస్తున్నా అన్నట్టుగా ఆయన చెప్పుకుంటాడు. అంటే 20 months లో ఎంత మనకు రిటర్న్స్ వస్తాయి? అదే డబల్ అవుతుంది. ఓకే. అంటే మీరు చాలా మంది పెద్ద అమౌంట్లు కూడా పెట్టారు అన్నారు కదా, మీరు తక్కువ అమౌంట్ అంటే డౌట్ తో ఉండడం వల్ల తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిరా? అంతే, డౌట్ తోనే తక్కువ ఇన్వెస్ట్ చేయాలి. చూద్దాం ఫస్ట్ ఎలా ఉంటది అని అట్లా. ఇప్పుడు మీరు పిఎస్ కు వచ్చారు కదా, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారు మీకు అసలు? అదే చేస్తున్నాము, పట్టుకుంటాము అంటారు. ఇప్పుడు ఇందులో 2 వ్యక్తులు ఉన్నారు మెయిన్ క్యాండిడేట్స్, బాలాజీ అనే వ్యక్తి, స్వాతి అనే వ్యక్తి. స్వాతి అనేవారు ఆల్రెడీ పిఎస్ పరిధిలోనే ఉన్నది, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ బాలాజీకి సంబంధించి ఏం చెప్పారు మీకు పిఎస్ నుంచి? అదే పట్టుకుంటున్నాము అన్నారు, వెతుకుతున్నాం, చూస్తున్నాము అన్నారు. ఓకే. ఇది చూస్తున్నారు కదా, అంటే అమౌంట్ డబల్ ఇస్తామని చెప్పేసి ఆశ చూపించడము. మామూలుగా ఏంటంటే సామాన్య పౌరులకు ఎట్లుంటుందంటే, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కామన్ పీపుల్కి ఎట్లుంటుందంటే, రూపాయికి ఇంకొక రూపాయి వస్తుందంటే షార్ట్ పీరియడ్లో, అంటే మన పిల్లల కుటుంబ పోషణ కావచ్చు, కుటుంబ బాధ్యత కావచ్చు, తక్కువ టైంలో ఎక్కువ సంపాదన వస్తే మన కుటుంబాన్ని త్వరగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనలు ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ అనేది కాదు ఇక్కడ, ఆ విధంగా అయితే లేదు ఇందులో. అది ఆల్రెడీ మనకు ఐడియా ఉంది. తక్కువ టైంలో ఎక్కువ కాదు ఇది. నేను ₹1 ఎవరికైనా అప్పుగా ఇచ్చినా 2 rupees ఇంట్రెస్ట్ ఉండొచ్చు, 5 rupees ఇంట్రెస్ట్. ఇది 5 rupees ఇంట్రెస్ట్ లాగానే పడుతుంది. ఇది తక్కువకి ఎక్కువ రావడం అనేది ఏం లేదు, జెన్యూన్ గానే ఉంది, జెన్యూన్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏదో తాయత్తులో, ఏదో ఉంగరాలనో, ఏదో రాళ్ళనో నమ్మలేదు. షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడము, దాని ద్వారా ఆయన సంపాదించడము, మన డబ్బుని మనకు అది ఆ విధంగా ఉంది అని. అంతేగాని తక్కువ డబ్బులకి ఎక్కువ, తొందరలోనే ఎక్కువ అనేది లేదు. ఇది పరిస్థితి చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ నుంచి ఆల్రెడీ వచ్చిన సమాచారం మేరకు ఇందులో 2 మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారనమాట, బాలాజీ అనే వ్యక్తి అలాగే స్వాతి చౌదరి. స్వాతి చౌదరిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ బాలాజీ అనే వ్యక్తి పరారిలో ఉన్నారు. ఏంటంటే భారీ అమౌంట్ ఇది, దాదాపు 150 కోట్లు. జనాభా చూసుకున్నట్లయితే బాధితులు వచ్చేసి దాదాపు 1,530 మంది బాధితులు ఇందులో ఉన్నారనమాట. మినిమం బేసిక్గా 20,000 అమౌంట్, స్టార్టింగ్ పీరియడ్ 20,000 నుంచి 50,000 ఇలా 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి, 10 కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే స్తోమతకు తగ్గట్టుగా అమౌంట్ ఇన్వెస్ట్ చేశారనమాట. ఏదేమైనప్పటికీ బాధితులు అయితే మాకు న్యాయం జరగాలి, మా అమౌంట్ మాకు ఇప్పిస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు